డిఎస్పి తన భుజాల మీద తీసుకుని వెళ్ళిన మూవీ తండేల్. ఫ్రాంక్లీ పేరుకు తండేల్ అయినా నాకు హీరోయిన్ సెంట్రిక్ మూవీలని అనిపించింది, విచ్ ఇస్ ఫైన్. అండ్ ఆ పార్ట్స్ కూడా ఎక్సలెంట్ గా వచ్చాయి. మూవీ లైన్ కాస్త చిన్నగానే అనిపించింది, బట్ ఈ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అండ్ పెయిన్. బియాండ్ రియాలిటీ జైల్ సీక్వెన్సెస్ అన్ని ఫేక్ లా అనిపించాయి. దో అది ప్యాట్రియాటిక్ మీద ఉన్న పాకిస్తాన్ వెళ్ళారు కాబట్టి అలాంటి సీన్స్ ఉండాలని ఉంచారేమో అన్నట్టు ఉన్నాయి. ఈ మూవీలో స్పెషల్ మెన్షన్ కరుణాకరన్, సాయి పల్లవిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పర్సన్. బ్యూటిఫుల్ గా రాశారు ఆయన చుట్టూ. ప్రాబబులీ హీస్ వెరీ హానెస్ట్ మ్యాన్ ఇన్ రియల్ టైమ్ టూ. ఈ మూవీ ఎందుకు చూడాలని అనుకుంటే సాయి పల్లవి నాగ చైతన్య మధ్య వాళ్ళు ట్రస్ట్ చేసిన లవ్ ట్రాక్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అండ్ ఆర్ డిఎస్పీ ఇస్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ సాంగ్స్. మీకు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ నచ్చినా ఈ మూవీ చూసేయండి, మీకు నచ్చేస్తుంది. మంచి క్లైమాక్స్ తోనే పంపించారు. అండ్ ఈ మూవీకి తండేలని పెట్టడానికి జస్టిఫై అయ్యేలా సీన్స్ కూడా డీసెంట్ గానే పడ్డాయి. పర్ఫార్మెన్స్ పరంగా సాయి పల్లవి స్టీల్ ద షో. యాక్చువల్ శ్రీకాకుళం యాస మాట్లాడే పార్వతీశం ఎంటైర్ మూవీలో ఉన్న ఒక డైలాగ్ కూడా ఇవ్వకపోవడం, వేరే వాళ్ళ స్లాంగ్ ని పట్టేస్తారేమో అనుకుని చేసిన ప్రయత్నం ఏమో అని అనిపించింది. నాకు డీసెంట్ లవ్ స్టోరీలా అనిపించింది. మా రేటింగ్ ఈజ్ 3/5. థియేటర్లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.